ఫైనల్ గా నకిలీ విత్తనాలు, ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీ వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్ లో కేసు పెడుతున్నారు. వాడు జయ బజరంగ బలి అని పెడతాడు, తీయగానే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తాడు. లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్ గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ లా కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్ ఎట్లయితే మీరు డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచివేయాల్సిన అవసరం ఉన్నది. కంపెనీ ఓనర్స్ ని మీరు లయబుల్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు, అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లో పట్టుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. ఫైనల్ గా రెవెన్యూ సదస్సులు ఇప్పుడు చేయాలని 2 టీంల మండలాలను 2 టీంల, ఒక టీంకు ఎంఆర్ఓ గారు, ఇంకొక టీంకు ఎంపీడీఓ గారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను డెప్యూట్ చేస్తుంది ప్రజాపాలన కోసం. 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను, ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్ లో ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి, అందరిని కలిపి గుమిగూడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్ లో పెట్టించి అధికారులు కూడా అందరూ ఉండి, మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ నుంచి మీరు పూజ చేస్తారు, ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంది, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలన్నింటిని సేకరిస్తుంది, ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తాం. మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి. వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు, అక్కడ ఏమైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని వస్తే అప్లికేషన్ వినిపించడానికి కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి, గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తే గందరగోళం లేదు. ప్రతి గ్రామాలకు ముందే అప్లికేషన్లు పంపించాలి. ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు, ఇతర వ్యవస్థలు ఉన్నాయి, అంగన్వాడీ, ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపుకొని వస్తారు మన దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు అప్పుడే పోయి కౌంటర్లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరూ వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు మళ్ళీ అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అన్నింటి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలో అప్లికేషన్లు అందుబాటులో పెట్టి ఊర్లో చాటింగ్ వేసి అప్లికేషన్స్ ఉన్నాయి మీరు తీసుకోండి, మీరు ఫిల్అప్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఫోటో పేస్ట్ చేయాలా, డీటెయిల్ చేయాలా, చాలా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అమరవీరులు కానీ, ఉద్యమకారులు కానీ, వాళ్ళ ఎఫ్ఐఆర్, వాళ్ళ కేసెస్, వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్లు పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్ గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా
డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ అభయహస్తంలో పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు. మీ మీదనే ఈ ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది. సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ అంతా మీదే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు నా సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడి నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు, ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగానో ఐపీఎస్లుగానో సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం 35 years మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చారు. మీరు మాది వేరే రాష్ట్రమను, మా భాష వేరను మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు 35 సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు. అంటే ప్రజలనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మీకు 35 years టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడి పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు, అరే ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం. కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్ లో అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన 3 years 4 years 5 years అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోండి, మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్ లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము.
బ్లాక్ అండ్ వైట్ లో రూల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది, మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం ఉన్నాము. మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. నెగటివ్ అప్రోచ్ ఉండి మన దగ్గరికి ఏ కాగితం వచ్చినా దీన్ని ఎట్లా తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయదు.